హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనకి డిగ్రీ సెకండ్ సెమిస్టర్లో బీఎస్సీ బాటనీ ఎవరైతే ఉన్నారో సో మనకి ఇది కోర్స్ 3 పేపర్ అనమాట. అలాగే మైనర్ కింద ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో మైనర్ కోర్స్ 1 కింద అయితే ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, ఓన్లీ బాటనీ వారికి మాత్రమే. సో బాటనీలో ఫస్ట్ పేపర్ అనమాట, ఇది సెకండ్ సెమిస్టర్లో క్లియర్గా చూసుకోవచ్చు. దీంట్లో మనకి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్గా క్లియర్గా అయితే చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి మనకి యూనిట్ 1 వచ్చేసి క్లియర్గా చూడొచ్చు. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి నేను ముందైతే చెప్తాను, దాని తర్వాత షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి చెప్తాను ప్రతి యూనిట్ నుంచి. సో క్లియర్గా చూసుకోవచ్చు. ఫస్ట్ యూనిట్ వచ్చేసి మనకి ఇంట్రడక్షన్ టు ఆల్గై. సో దీంట్లో కనుక మీరు డెఫినెట్గా మీరు 4 క్వశ్చన్స్ అనేవి హైలైట్ చేసి మాత్రం డెఫినెట్గా అయితే మీరు ప్రిపేర్ అయితే అవ్వాలన్నమాట. దీంట్లో మనకి ఫస్ట్ క్వశ్చన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అలాగే మనకి క్లియర్గా చూసుకోవచ్చు ఎకనామిక్ అండ్ ఎకలాజికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఆల్గై. ఇది కూడా మనకి థర్డ్ క్వశ్చన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ రెండింటిలోంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ గా అయితే ఉంటుంది అనమాట లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో. అలాగే 5-6 క్వశ్చన్స్ అనేవి కూడా మీరు డెఫినెట్గా అయితే మీరు ప్రిపేర్ అయితే అవ్వాలి ఉంటుంది. మేజర్ గా మాత్రం మీరు ప్రిపేర్ అవ్వాల్సింది ఫస్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, 6th క్వశ్చన్. ఈ రెండిట్లోంచి ఏ విధంగా ఇచ్చినా కానీ మీరు డెఫినెట్ గా రాసే విధంగా అయితే మీరు ప్రిపేర్ అయితే అవ్వాలన్నమాట లాంగ్ ఆన్సర్స్ విషయానికి వస్తే. నెక్స్ట్ వచ్చేసి 5th క్వశ్చన్ అనేది మీకు టైం ఉంటే ప్రిపేర్ అయితే అవ్వండి. ఎవరైతే ఫుల్ మార్క్స్ కావాలనుకుంటున్నారో డెఫినెట్ గా మీరు ఉన్న 6 క్వశ్చన్స్ కూడా మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. సో చిన్న యూనిటే కొంచెం మీకు ఈజీగా అయితే ఉంటుంది అనమాట. ఇంట్రడక్షన్ కాబట్టి చాలా ఈజీగా అయితే ఉంటుంది ఈ యూనిట్ అనేది. క్లియర్ కదా, ఇది లాంగ్ ఆన్సర్స్ యూనిట్ 1 ఇంట్రడక్షన్ టు ఆల్గై. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 వచ్చేసి మనకి బయాలజీ ఆఫ్ సెలెక్టెడ్ ఆల్గై. సో దీంట్లో మనకి ఫస్ట్ క్వశ్చన్ కాకుండా మనకి సెకండ్ క్వశ్చన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఈ క్వశ్చన్ లేకుండా మీకు పేపర్ అనేది ఉండదు అనమాట. సో డెఫినెట్గా మీరు సెకండ్ క్వశ్చన్ అనేది కన్ఫర్మ్ అయితే మీరు ప్రిపేర్ అవ్వాలి. గన్ షాట్ క్వశ్చన్ అనమాట. ఫస్ట్ యూనిట్ నుంచి మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఒకటైతే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే యూనిట్ 2 నుంచి మాత్రం మనకి 2 క్వశ్చన్స్ అనేవి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. సో మనకి ఆల్రెడీ పేపర్ ప్యాటర్న్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను, మోడల్ పేపర్స్ అనేవి ఏ విధంగా ఉంటుందో అవి కనుక మీరు చూడకపోతే డిస్క్రిప్షన్ లో ఉన్నాయి, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అయితే మోడల్ పేపర్స్ అనేవి కూడా చెక్ చేసుకోండి. ఇందులో మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ప్రతి యూనిట్ నుంచి 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చేసి డెఫినెట్గా ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్గా అయితే ఇస్తారు. యూనిట్ 2 నుంచి మనకి 2 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. సో దట్ మనకి యూనిట్ 2 నుంచే మనకి 20 మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. ఇందులో మనకి సెకండ్ క్వశ్చన్ అనేది కన్ఫర్మ్ క్వశ్చన్ అనమాట. ఇవి మాత్రం డెఫినెట్గా అయితే మీరు ప్రిపేర్ అవ్వాలి. టైం ఉంటే మాత్రం డెఫినెట్గా మీరు ఉన్న 4 క్వశ్చన్సే కాబట్టి 4 క్వశ్చన్స్ ప్రిపేర్ అయినా కానీ మీకు ఇవి కూడా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి మీరు డెఫినెట్గా ఈ 4 క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. టైం లేకపోతే మాత్రం సెకండ్ క్వశ్చన్ మాత్రం డెఫినెట్గా అయితే మీరు ప్రిపేర్ అయినా సరిపోతుంది యూనిట్ 2లో బయాలజీ ఆఫ్ సెలెక్టెడ్ ఆల్గై. సో నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 ఇంట్రడక్షన్ టు ఫంగి. ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ విషయానికి వస్తే మాత్రం డెఫినెట్గా 3 క్వశ్చన్స్ నేను హైలైట్ చేశాను కదా, ఫస్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, అలాగే 4th క్వశ్చన్. ఇవి మాత్రం డెఫినెట్గా అయితే మీరు ప్రిపేర్ అవ్వాలి. సో కన్ఫామ్గా ఈ మూడిట్లో మనకి ఏ విధంగా ఇచ్చినా కానీ డెఫినెట్గా మీరు రాసే విధంగా అయితే ప్రిపేర్ అవ్వాలన్నమాట. యూనిట్ 3 నుంచి కూడా మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 2 మాత్రం ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. అలాగే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ 2 ఇస్తారు, అందులో ఒకటి రాస్తారు కాబట్టి 10 మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ నుంచి కూడా మనం 10 మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. సో ఈజీగా యూనిట్ 2 నుంచి కూడా మీరు 20 మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్ కూడా టైం ఉంటే ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది. మినిమం 4 క్వశ్చన్స్ అన్న ప్రిపేర్ అయితే యూనిట్ 3 నుంచి. సో ఈజీగా అయితే ఉంటుంది అనమాట. యూనిట్ 3 అంటే మీరు కంప్లీట్ చేసినట్టయితే అవుతుంది అనమాట. టైం లేకపోతే మాత్రం ఫస్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, 4th క్వశ్చన్ అన్న మీరు మినిమం ప్రిపేర్ అవ్వాలి యూనిట్ 3లో ఇంట్రడక్షన్ టు ఫంగి. ఇది యూనిట్ 3. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4 వచ్చేసి మనకి బయాలజీ ఆఫ్ సెలెక్టెడ్ ఫంగి. ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ విషయానికి వస్తే మాత్రం డెఫినెట్గా 3 క్వశ్చన్స్ అనేవి హైలైట్ చేశాను కదా, ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, అలాగే 5th క్వశ్చన్. ఇవి కూడా మీరు డెఫినెట్గా అయితే ప్రిపేర్ అవ్వాలి. అలాగే ఇందులో మనకి 4th క్వశ్చన్ కూడా ప్రిపేర్ అయితే అవ్వాలి, ఇంపార్టెన్స్ ఆఫ్ లిచెన్స్లో. సో డెఫినెట్గా అయితే మీరు ప్రిపేర్ అయినా సరిపోతుంది. సో 4 క్వశ్చన్స్ అయినా మీరు డెఫినెట్గా యూనిట్ 1 నుంచి ప్రిపేర్ అయితే, టైం లేకపోతే మాత్రం డెఫినెట్గా మీరు ఫస్ట్ సెకండ్ క్వశ్చన్ అన్న కన్ఫర్మ్గా అయితే ప్రిపేర్ అవ్వండి. అలాగే లైఫ్ సైకిల్ ఏదైతే ఉందో ఈ యూనిట్ లో మనకి అది కూడా మీరు డెఫినెట్గా అయితే ప్రిపేర్ అవ్వాలి. బయాలజీ ఆఫ్ సెలెక్టెడ్ ఫంగి. ఇందులో మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ విషయానికి వస్తే ఒకే ఒక క్వశ్చన్ అయితే ఇస్తారనమాట. సో డెఫినెట్గా మీరు లాంగ్ ఆన్సర్స్ మట్టిగా మీరు ప్రిపేర్ అయితే అవ్వండి యూనిట్ 4లో. క్లియర్ కదా, ఇది యూనిట్ 4. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5 బయాలజీ ఆఫ్ డ్రయోఫైట్స్. సో ఇందులో మనకి యూనిట్ 5లో క్లియర్గా చూసుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్ అలాగే థర్డ్ క్వశ్చన్లో మనకి 2 పాయింట్స్ అయితే ఉంటాయి. అలాగే 4th క్వశ్చన్.
ఈ మాత్రం కన్ఫామ్గా అయితే ప్రిపేర్ అవ్వాలి. ఈ నేను హైలైట్ చేసినవి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో మీరు ప్రీవియస్గా చూసుకున్నా కానీ ఇవే మనకి రిపీటెడ్గా ఇచ్చిన క్వశ్చన్స్ అనమాట. ఇవి మాత్రం మీరు డెఫినెట్గా అయితే ప్రిపేర్ అయినా సరిపోతుంది. మ్యాక్సిమం మీరు ఫుల్ మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. యూనిట్ 5 నుంచి కూడా మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారనమాట. సో కన్ఫామ్గా అయితే మీరు యూనిట్ 5 కూడా మీరు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద ప్రిపేర్ అవ్వచ్చు. అలాగే లాంగ్ ఆన్సర్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కన్ఫామ్గా ఈ 3 క్వశ్చన్స్ అనేవి డెఫినెట్గా అయితే నేను హైలైట్ చేసినవి మాత్రం ప్రిపేర్ అయిపోండి, సరిపోతుంది యూనిట్ 5 నుంచి. ఇవి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఇంట్రడక్షన్ టు ఆల్గేలో మీరు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి టోటల్గా 4 అయితే ఉన్నాయి. సో ఫస్ట్ 2 అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. షార్ట్ ఆన్సర్ విషయానికి వస్తే ఇవి మాత్రం కన్ఫామ్గా 2 ఇచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది యూనిట్ 1 నుంచి. సో కన్ఫామ్గా అయితే ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మనకి ఓన్లీ 4 క్వశ్చన్సే కాబట్టి మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కింద ఇచ్చా కూడా వీటిలోంచే ఇస్తారు. సో కన్ఫామ్గా అయితే మీరు ఇవైతే ప్రిపేర్ అవ్వండి. సో ఇందులో మనకి ఫస్ట్ క్వశ్చన్ అనేది కన్ఫామ్ క్వశ్చన్. అదన్నా మిస్ అయితే మాత్రం సెకండ్ క్వశ్చన్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. క్లియర్ కదా. ఇది యూనిట్ 1 వచ్చేసి ఇంట్రడక్షన్ టు ఆల్గై. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 బయాలజీ ఆఫ్ సెలెక్టెడ్ ఆల్గై. సో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ విషయానికి వస్తే మాత్రం ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, అలాగే 4th క్వశ్చన్, 5th క్వశ్చన్ ఇవి మాత్రం కన్ఫామ్గా మీరు ఆల్రెడీ చెప్పాను కదా యూనిట్ 2 నుంచే మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారనమాట ముందుగా చెప్పినట్టుగానే. సో కాబట్టి మీరు 4 క్వశ్చన్స్ కానీ మీరు డెఫినెట్గా అయితే ప్రిపేర్ అయినా సరిపోతుంది బయాలజీ ఆఫ్ సెలెక్టెడ్ ఆల్గైలో. సో డెఫినెట్గా మీరు 4 క్వశ్చన్స్ అయినా డెఫినెట్గా అయితే మీరు ప్రిపేర్ అయినా సరిపోతుంది షార్ట్ ఆన్సర్స్. క్లియర్ కదా. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 ఇంట్రడక్షన్ టు ఫంగి. ఇందులో మనకి అడ్వాంటేజెస్ అలాగే లిమిటేషన్స్ ఇవి మాత్రం 2 మాత్రం డెఫినెట్గా మనకి ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో యూనిట్ 3 నుంచి కూడా మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారనమాట. సో మనకి మేజర్గా యూనిట్ 2, యూనిట్ 3 అలాగే యూనిట్ 5 ఈ 3 నుంచి మనకి ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 ఇచ్చే ఛాన్స్ అయితే. ఆ 3 యూనిట్స్ మాత్రం డెఫినెట్గా అయితే మీరు ప్రిపేర్ అయితే అవ్వండి షార్ట్ ఆన్సర్స్. ఇది యూనిట్ 3 మనకి ఇంట్రడక్షన్ టు ఫంగి. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4 బయాలజీ ఆఫ్ సెలెక్టెడ్ ఫంగి. ఇందులో మనకి 3 మేజర్గా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి హైలైట్ అయితే చేశాను. అవి మాత్రం కన్ఫామ్గా అయితే మీరు ప్రిపేర్ అవ్వాలి. స్ట్రక్చర్ ఆఫ్ లిచెన్స్ అండ్ ఇట్స్ టైప్స్ ఇది మాత్రం డెఫినెట్ క్వశ్చన్ అనమాట యూనిట్ 4లో. కన్ఫామ్గా అయితే మీరు ప్రిపేర్ అవ్వండి. అలాగే 3rd క్వశ్చన్, 5th క్వశ్చన్ ఈ రెండింటి నుంచి ఒక క్వశ్చన్ అయినా మనకి డెఫినెట్గా అయితే ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్ మాత్రం కన్ఫామ్ క్వశ్చన్ అనమాట. టైప్స్ అడగచ్చు లేకుంటే స్ట్రక్చర్ అడగచ్చు. సో మనకి డెఫినెట్గా మీరు ఫస్ట్ క్వశ్చన్ కన్ఫామ్గా అయితే ప్రిపేర్ అయితే అవ్వండి యూనిట్ 4లో. అవ్వండి చెప్పాను కదా ఆల్రెడీ యూనిట్ 4 నుంచే మనకి 2 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇస్తారు. సో కన్ఫామ్గా ఈజీగా మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు అనమాట. ఆన్సర్ బుక్లెట్లో లాంగ్ ఆన్సర్స్ అనేవి మనం డెఫినెట్గా 3 పేపర్స్ అన్నారు మీరు రాయాల్సి ఉంటుంది. మొత్తం థియరిటికల్గా ఉంటుంది కాబట్టి కన్ఫామ్గా మీరు మినిమం 2.5 to 3 పేపర్స్ అన్నా మీరు ఆన్సర్ బుక్లెట్లు అయితే మీరు నింపాల్సి ఉంటుంది. సబ్జెక్ట్ రిలేటెడ్ మీకు కన్ఫామ్గా అయితే రాయాల్సి ఉంటుంది అనమాట. అలాగే షార్ట్ ఆన్సర్స్ రాసేటప్పుడు మీరు కన్ఫామ్గా అయితే 1 పేజ్ లేదా మినిమం హాఫ్ పేజ్ అన్నా మీరు ఆన్సర్స్ అనేవి రాసేటట్టు మీరు ఉండాలన్నమాట. ఇవి మాత్రం డెఫినెట్గా అయితే గుర్తుపెట్టుకోండి. అప్పుడే మీకు ఈజీగా మీరు మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. క్లియర్ కదా. ఇది యూనిట్ 4. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5 లాస్ట్ యూనిట్ అనమాట. ఇందులో కూడా మనకి టోటల్గా 5 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. అందులో నేను హైలైట్ చేసినవి 2nd క్వశ్చన్, 4th క్వశ్చన్, 5th క్వశ్చన్ ఇవి మాత్రం మీరు డెఫినెట్గా అయితే ప్రిపేర్ అవ్వండి. వీటిలోంచి మనకి ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఈ 3లోంచి మనకి ఎనీ 2 గానే డెఫినెట్గా మీరు ఆన్సర్ క్వశ్చన్ పేపర్లు అయితే చూస్తారనమాట. యూనిట్ 5లో మాత్రం డెఫినెట్గా ఇది మాత్రం ప్రిపేర్ అయితే సరిపోతుంది ఈ క్వశ్చన్స్కి సంబంధించి. అలాగే ఫుల్ PDF మెటీరియల్ కావాలనుకున్నా కానీ మోడల్ పేపర్స్ ఉంటాయి. అందులో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ కలిపి ఫుల్ PDF మెటీరియల్ అనేది అవైలబుల్గా అయితే ఉంది. కావాల్సిన వారు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఐడి అయితే ఇచ్చాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఫుల్ PDF మెటీరియల్ అనేది ఈజీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు. లో కాస్ట్లో అయితే మీకు సెండ్ అయితే చేస్తారనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ అయితే చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు మన ఛానల్లో పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.